నువ్వు ధైర్యంగా తీసుకోవాలి అమర్, ప్లీజ్. అసలు ఎందుకు అలా అంటున్నావు? నువ్వేం చెప్పినా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నా ప్రేమ నిజం. అమర్, అమర్ ఏమైంది? సార్ సార్ సారీ సార్, చూసుకోలేదు సార్. సారీ సార్, సారీ సార్. తప్పైపోయింది సార్. సారీ సార్, తప్పైపోయింది సార్. సారీ సార్. సార్ సార్ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సార్ రాధిక, నువ్వు కాలేజ్కి వచ్చేసాయి. సరే సార్, 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 మిమ్మల్ని సార్. సార్, 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 ఆగండి సార్. యాక్చువల్లీ నేనైతే మీ అంత మంచివాడిని కాదు సార్. నువ్వు చెడ్డవాడివని నేను అనలేదు కదా బాబు. ఇదిగో ఈ నవ్వే ఆ అర్థాన్ని చెప్పకనే చెప్తోంది. నువ్వు భలేవాడివి బాబు. సార్, మీరు ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయట్లేదు. డ్రైవ్ చేస్తూ ఫోన్ అస్సలు మాట్లాడడం లేదు. మంచిది. మరి అతన్ని కొట్టడానికి చెయ్యేందుకు లేపావు? ఏదో ఆవేశంలో కొంచెం కంట్రోల్ తప్పాను సార్. అదే, ఆ ఆవేశమే ఒక్కోసారి మన ప్రవర్తనని గతి తప్పేలా చేస్తుంది. సర్లే ఉండు, షర్టు మీద బురద పడినట్టుంది. అయ్యో సార్, వద్దు సార్. మీకెందుకు సార్ శ్రమ? పర్లేదులే బాబు, నీకులాగా నేనేం కొత్త షర్టు కొనివ్వట్లేదు కదా. మీరు చాలా మంచివారు సార్. ఎందుకు? నీ షర్టు తుడుస్తున్నందుక? అది కాదు సార్, మీ ఓర్పు, ఎవరైనా కష్టంలో ఉంటే మీరు చేసే సహాయం, పరిచయం లేని వ్యక్తిని కూడా మీరు అభిమానంతో పలకరించే పలకరింపు, ఇవి చాలవా సార్ మీ మంచితనం చెప్పడానికి? క్లీన్ అయిపోయింది. మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు, నా వల్ల ఆగారు. అవును బాబు, నా కూతురు నిశ్చితార్థానికి ఉంగరం కొనడానికి వెళ్తున్నాను. ఓ, మీ కూతురు పెళ్ళా? అవును. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ బాబు. బాబు, నువ్వేమనుకోకపోతే ఓ చిన్న సాయం చేయగలవా? బాలేవారే, చెప్పండి సార్. నేను కొంచెం ఓల్డ్ జనరేషను, నా ఆలోచనలన్నీ పాతగా ఉంటాయి. నువ్వు యంగ్ జనరేషన్ కాబట్టి డెఫినెట్ గా నీ సెలక్షన్ కొత్తగా ఉంటుంది. నువ్వేమీ అనుకోకపోతే నా కూతురు నిశ్చితార్థానికి ఉంగరం నువ్వు సెలెక్ట్ చేస్తావా? సార్, నేనా? నీ మంచి మనసుతో సెలెక్ట్ చేస్తే మా అమ్మాయి కాబోయే భర్తకి అది ఖచ్చితంగా నచ్చుతుందని నా నమ్మకం. సార్, నా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఒకవేళ నేను సెలెక్ట్ చేశాక మీ అమ్మాయికి ఆ రింగ్ నచ్చకపోతే? బాబు, మా అమ్మాయికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే నేనేం తెచ్చినా మా అమ్మాయికి నచ్చపోవడం అంటూ ఉండదు. ఏంటి సార్, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు సార్? అదేంటి బాబు అలానేసావు? అసలు ఒకసారి మా అమ్మాయి మొహం చూసావంటే నీకే అర్థమవుతుంది తనెంత మంచిదో. ఉండు.
గారిల్లు. కళ్యాణానికి ముందు నువ్విలా రావటం మంచిది కాదు. తింగర్ది నా చెల్లెలు చెప్పకుండా తీసుకొచ్చింది. నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చేంత వరకు ఇది మీ ఇల్లని నాకు తెలీదు. మా అక్కంటే పెళ్లికి ముందు రాకూడదు, సరే నేను రావచ్చు కదా. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే తప్పుకోండి. హే, ప్రియా 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 పర్వాలేదులేమ్మా, వెళ్ళనివ్వు. మా చెల్లెలు తప్పు చేస్తే క్షమించండి. తెలియక చేసిన పొరపాట్లకి క్షమాపణలుండవు. నువ్విలా రావటం ఒక విధంగా నాకు సంతోషమే. కాబోయే కోడల్ని చూస్తుంటే నా మనసుకి కదా పెంపకం అనిపించు. ఓ, ఇక్కడున్నారా? జహాపన, రండి బయటికి వెళ్దాం. ఎందుకు? సర్ప్రైజ్. మీ అక్క వచ్చిందా? పర్లేదే, ఏమో అనుకున్నాను కానీ కొంచెం షార్పే. అవును, అక్కని తీసుకొచ్చాను, అందుకే మీ టైం తీసుకున్నాను. హలో మాస్టర్. జహాపన అంటే రాజా అని. కాస్త ఆ దర్పం మెయింటైన్ చేయండి. ఓకే. నాకు తెలుసు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం మీ తల్లిదండ్రులు అయి ఉంటారు. చెప్పు చెప్పు, మీ అమ్మ నాన్న కదా? చెప్పు రాధిక, చెప్పు. అమర్ ప్లీజ్ అమర్, నా మాట విను. నువ్వు కొంచెం కూల్ అవ్వు, నేను నీతో మాట్లాడతాను. దయచేసి చెప్పు రాధిక. నీ మనసు మార్చి నా నుంచి నిన్ను వేరు చేయాలని చూసింది మీ అమ్మా నాన్నలే కదూ? ప్లీజ్ అమర్, అందరూ మనల్ని చూస్తున్నారు అమర్. చూడని ఈ ప్రపంచం మొత్తానికి మన ప్రేమలో దాపరికం లేదని తెలియాలి. మనది నిజమైన ప్రేమని అర్థం కావాలి. రే అమర్, మాట్లాడొద్దు, ఎవ్వరూ మాట్లాడకండి. చెప్పు రాధిక, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడు? వాడి పేరేంటి? వాడి ఊరేంటి? వాడెక్కడుంటాడు?
చెప్పు రాధిక, ఇప్పుడే తేల్చేస్తాను. అయ్యో రాధిక, 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 నువ్వు ఏడవద్దు, ఏడవద్దు రాధిక. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏడవద్దు రాధిక, నువ్వు ఏడవద్దు రాధిక. నేను చెప్పాను కదా, నీకేం కాదు, నేనున్నాను కదా, నేనున్నాను. హే, నా కోపం నీ మీద కాదు, నా కోపం అంతా మీ అమ్మా నాన్నల మీద, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడి మీద, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ మీద. రాధిక, రాధిక, నువ్వు ఏడవకు రాధిక. ట్రై టు అండర్స్టాండ్ రాధిక. నువ్వు నా దానివే. ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి, రాధిక నాదే, రాధిక నా సొంతం. మీకు తెలుసు కదా నేను రాధికని ఎంత ఇష్టపడుతున్నాను, తను కూడా నన్ను ఎంత ఇష్టపడుతుందో తెలుసు కదా. చూస్తావేంట్రా, చెప్పు, మా ప్రేమ ఎంత గొప్పదో అందరికీ చెప్పు. అవునరా, మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పదిరా. చూసావా రాధిక, అందరికి తెలుసు రాధిక, అందరికి తెలుసు. నీది నాది స్వచ్ఛమైన ప్రేమని అందరికీ తెలుసు. నువ్వు టెన్షన్ తీసుకోకు రాధిక. ప్లీజ్ నువ్వు ఏడకు. ఆయన మన ఇద్దరి మధ్యలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? నన్ను దూరం చేసుకోవడం నీకు కూడా ఇష్టం లేదని నాకు తెలుసు. ఇదిగో ఇప్పుడే నేను మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి అని చెప్పేస్తాను. సరేనా? అదే కరెక్ట్. నా బండి తాళరా, నా బండి కీస్, నా బండి కీస్ రా. రే బండి లేదు రాధిక, నేను చూసుకుంటాను కదా రాధిక. మన ఇద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. నువ్వేం టెన్షన్ పడకు. రే రాధిక జాగ్రత్త. అలాగేరా. ఓకేనా? ఓకేనా? అలాగేరా. చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను రాధిక. నేను వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడి వచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడే వచ్చేస్తాను. చెప్పేది విను. సాయి ప్లీజ్ అలాగైనా అమర్ నా పండి. మా నాన్న సిచ్యువేషన్ మీకు తెలీదు, నేనేం చెప్పలేను. ప్లీజ్ అమర్ నా పండి, ప్లీజ్ సాయి, అమర్ నా పండి ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకు రాధిక, అమర్ నాపే బాధ్యత మాది. రా. చెప్పు రాధిక. అమర్తో నాకు ఫోన్ చేయించమని చెప్పాను కదా, ఇంతవరకు ఎందుకు చేయించలేదు? నేను వెంటనే తనతో మాట్లాడాలి. అమర్ నేను చెప్పిన మాటలకి కూల్ అయినా కూడా ఏదో తెలియని డిస్టర్బెన్స్ లో ఉన్నాడు రాధిక. తప్పకుండా నీతో మాట్లాడిస్తాను రాధిక. లేదు, నేను ఒక్కసారి అమర్తో మాట్లాడితేనే తప్ప నా మనసు కుదుట పడదు. పక్కనుంటే ఫోన్ ఇవ్వు, ఇప్పుడే మాట్లాడతాను. వాడిక్కడ లేడు రాధిక, వేరే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను అమర్తో మాట్లాడిస్తాను, సరేనా?
అమ్మ రాధిక, చాలా పొద్దుపోయింది, ఇంకా పడుకోలేదేంటి తల్లి? నిద్ర రావడం లేదు నాన్న. అవునులే తల్లి, రేపు నీ నిశ్చితార్థం అంటే మాకే నిద్ర రావడం లేదు, ఇంకా నీకెలా వస్తుంది చెప్పు. కానీ బాగా ఆలస్యమైందమ్మా, నిద్రపోవడానికి ట్రై చెయ్యి. గుడ్ నైట్. నాన్న, ఏంటమ్మా? నీ ఒళ్ళో కొద్దిసేపు తలపెట్టుకుని పడుకోవచ్చా నాన్న? నాన్న, రేపు నిశ్చితార్థం చేసేస్తారు, తర్వాత పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి పరాయి పిల్ల కావాల్సిందేనా? పరాయింటికి సొంత మనిషిగా ఉండాల్సిందేనా? పెళ్లితో పెంచిన బంధం తెగాల్సిందేనా? తాళి మరో కొత్త కుటుంబాన్ని ఏర్పరుస్తుందే తప్ప ఉన్న బంధాల్ని తెంపదమ్మా. ఆడపిల్లకి కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా పెళ్లి తీసుకొస్తుంది. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో రాధిక, జీవితాంతం నీ భర్త అడుగుజాడల్లోనే నడువు. నీ భర్త మాటే శాసనంగా మసలుకో. అత్తగారితో కన్న తల్లిలా మసలుకో. ఆ ఇంటి గౌరవ మర్యాదలు నువ్వు కాపాడావు అంటే మా పెంపకానికి నువ్వు అన్నీ తెచ్చినట్టే. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను అంటే, శకుంతలాదేవి గారు లాంటి ఐశ్వర్యవంతురాలు నిన్ను వాళ్ళింటి కోడలుగా చేసుకోవాలని అనుకున్నారు అంటే నువ్వెంతగా వాళ్ళకి నచ్చుంటావు. ఆవిడ వాళ్లకున్న డబ్బుకి ఆస్తికి విలువివ్వట్లేదమ్మా, కొడుకు సంతోషం మాత్రమే చూసుకుంటోంది. ఆ విలువని నువ్వే రాధిక, ఎంత బాగున్నావో తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావమ్మా. రా పద. మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావమ్మా రాధిక.
శకుంతలాదేవి గారు, మీరు ఇబ్బంది పెట్టనని చెప్పినా కూడా ఓ ఆడపిల్ల తండ్రిగా నా స్థాయికి తగ్గట్టు కట్నం కింద ఎంతో కొంత ముట్ట చెప్పడం నా బాధ్యత. చెప్పండి, ఏమి ఇవ్వమంటారు? కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు తప్పే. అదేమొద్దు. కృష్ణమూర్తి గారు, మీకేదైనా ఇవ్వాలనిపిస్తే అది మీ అమ్మాయికే ఇచ్చుకోండి. మా పరువు మర్యాదల్ని నిలబెట్టే ఈ నిలువెత్తు బంగారం మాకు చాలు. బాబు, నిశ్చితార్థం ఉంగరం నచ్చిందో లేదో కాస్త చూసి చెప్పండి. చాలా బాగుంది. మీ సెలెక్షన్ సూపర్ మావయ్య. చాలా థ్యాంక్స్ బాబు. నువ్వు సెలెక్ట్ చేసిన ఉంగరం నా కాబోయే అల్లుడికి బాగా నచ్చింది. ముందు సాంప్రదాయం ప్రకారం తాంబూలాలు మార్చుకున్నాక తర్వాత ఉంగరాలు మార్పిద్దాం. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుంటే అమర్ని కాదని నేను మరొకరి సొంతమైనట్టే. నిన్ను కలిసి నా పరిస్థితి వివరిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నన్ను క్షమించమని. నేనెందుకు పెళ్లి కొప్పుకున్నానో అర్థం చేసుకుని నా జ్ఞాపకాలు నీ మనసులో నుంచి అమ్మా రాధిక. మామయ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మామయ్య? చిన్న పనుండి బయటకు వెళ్ళొస్తున్నానమ్మా. నువ్వేంటి నిశ్చితార్థం చీరలో ఇంత హడావుడిగా ఎక్కడికి బయలుదేరావు? చెప్పమ్మా, పర్లేదు. నీ మొహం చూస్తుంటే ఏదో కంగారుగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. ఏమైందమ్మా? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మామయ్య. అయ్యో, హాస్పిటల్కి వెళ్తున్నాను. అలాగా? పోనీ ఈ ఆటోలో వెళ్ళమ్మా. పర్లేదు, వెళ్ళమ్మా. అర్జెంట్ కదా, వెళ్ళు. జాగ్రత్త అమ్మా. పోనీ బాబు. బాబు, నేను కూడా వస్తానమ్మా. మీరెందుకులేండి మామయ్య, నేను వెళ్ళి వస్తాను. అది కాదమ్మా, మీ ఫ్రెండ్కేమో యాక్సిడెంట్ అంటున్నావు, నువ్వేమో కంగారు పడుతున్నావు. ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా, నేను వస్తానుండు. అది కాదు మామయ్య. నీకు తోడుగా నేను వస్తాను, నువ్వేం కంగారు పడుకు. పద. పోనీ బాబు. కంగారు పడకమ్మా. నీలాంటి కూతుర్ని కన్నందుకు
మీ నాన్న చాలా అదృష్టవంతుడమ్మా. మీరు అలా అనుకుంటున్నారు, కానీ నాన్న దగ్గర నా ప్రేమ విషయం దాచి, మా నాన్న కోసం నా పెళ్లి సంగతి దాచి నేను ప్రేమించిన అమర్ని మోసం చేస్తున్నాను మావయ్య. నా కూతురు చేసిన పనికి అదే పెళ్లి పందిర్లో నేను మానసికంగా చచ్చిపోయానమ్మా. అలా మాట్లాడకండి మావయ్య. లావణ్య తిరిగి వచ్చేసింది కదా. నా పరువు అయితే ఊరు జనం ముందు గంగపాలు చేసింది కదమ్మా. నా పెంపకం నలుగురిలో నవ్వులు పాలు చేసి వెళ్ళిపోయింది. మీ నాన్న పెంపకం గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది. అత్తారింట్లో కూడా మీ పుట్టింటి మర్యాదని ఇలాగే నిలబెట్టాలి రాధిక. మావయ్య రామా. మావయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది మీరు కాదమ్మా. ఉండండి మావయ్య, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. అమర్ ఏ రూమ్ లో ఉన్నాడు? అమర్ అంటే ఎలా తెలుస్తుంది మేడం? డీటెయిల్స్ చెప్పండి. యాక్సిడెంట్ జరిగి అడ్మిట్ అయ్యాడు కదా, తనే. రాధిక, సాయి, ఆ, అమర్ ఎక్కడ సాయి? ఆ, అమర్కి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్ టైం పడుతుందన్నారు. నువ్వు నాతో రా. ఈ రూమ్లో ఉన్నాడు రాధిక.